నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుష్యపుత్రద ఏకాదశి అంటారు. సంతానం లేక బాధపడేవారు ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారికి పుత్ర సంతానం కలుగుతుంది అని పురాణ వచనం. దీని గురించి స్వయముగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ఇలా చెప్పాడు. పురాతన కాలంలో సుకేంతుమాన్ అనే రాజు భద్రావతి అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. మహారాణి పేరు సైబ్య. ఈమె మిక్కిలి అందమైనది అని పేరు. వీరికి వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయినా సంతానం కలగలేదు. దానితో రాజు మరియు అతని రాణి ఇద్దరూ తీవ్రస్థాయిలో చింతించటం మొదలుపెట్టారు. తన మరణం తర్వాత తన శరీరానికి దహన సంస్కారాలు ఎవరు పెడతారు, పిండదానం ఎవరు పెడతారు అని రాజు తదేకముగా ఆలోచించి చికాకు మాంద్యత్వానికి గురి అవుతాడు. దానితో రాజ్యాన్ని భార్యను వదిలి దట్టమైన అటవీ ప్రాంతానికి తరలిపోయాడు. అక్కడ వేర్వేరు జంతువుల అరుపులు వినిపించసాగాయి. ఆ అరణ్యంలో కదిలేటప్పుడు రాజుకి దాహం వేసింది. నీటి శోధనలో అతను ఒక సరస్సు దగ్గరకు వెళ్ళాడు. ఆ సరస్సుకు దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది. ఋషులు వేదాలు చదవటం అక్కడ నుండి వినిపించసాగాయి. రాజు గుర్రం దిగి ఆ నీటిని త్రాగాడు. త్రాగిన వెంటనే అతని ఎడమ కన్ను కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఏదో మంచి జరగబోతోంది అని భావించాడు. రాజు ఆశ్రమానికి వెళ్లి ఋషులతో, స్వామి, ఎవరు మీరు, ఇక్కడ ఏమి చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఋషులు ఇలా జవాబిచ్చారు. మేము విశ్వదేవ, ఇక్కడ ఉన్న సరస్సులో స్నానం ఆచరించడానికి వచ్చాము. ఈరోజు పుష్యపుత్రద ఏకాదశి. ఈరోజు పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయటం వలన పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్తారు. దానితో ఋషి చెప్పినట్లు రాజు వ్రతాన్ని గమనించి అన్ని ఆచారాలను సరైన పద్ధతిలో ప్రదర్శించాడు. వ్రతము ముగిసిన తరువాత రాజు ఋషులు అందరికీ వందనం చేసి అతని రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత రాణి గర్భవతి అయ్యి ఒక బాలుడికి జన్మనిచ్చింది. తర్వాత అతను ఒక గొప్ప యోధుడు మరియు మంచి పాలకుడు అయ్యాడు. అందువలన ధర్మరాజా, పుత్రద ఏకాదశిని తప్పనిసరిగా ఆచరించాలి. పుత్ర సంతానమును కోరుకుని వారికి నిస్సందేహముగా సంతానం కలుగుతుంది. లోకములన్నిటి మేలును కోరుకొని నేను ఈ ఏకాదశి గురించి నీకు వివరించాను. ఏ మానవులు ఈ ఏకాదశి వ్రతమును చేస్తారో వారు ఈ లోకంలో పుత్రులను పొందుతారు. మరణించిన తరువాత స్వర్గలోకమునకు చేరుకుంటారు. ఈ ఏకాదశి మహాత్యమును చదివిన వారు, విన్నవారు కూడా అశ్వమేధ యాగమును చేసిన ఫలితము పొందుతారు అని చెప్పారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.